కలిపేసుకున్నా ఉండలు లేకుండా కలిపేసుకున్నా ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను 6 గంటల ముందే 6 బాదం అయితే నానబెట్టుకున్నాను. అప్పటికప్పటికే అంత మతికి ఉండదు కాబట్టి కొంచెం నేను మతికి పొద్దున్నే చేసుకుంటా కాబట్టి నానబెట్టుకున్నాను. పొద్దున్న లేవగానే నానబెట్టుకుంటా. ఇదైతే కొంచెం కొంచెం వేస్తున్నా. ఒకేసారి వేసినా కూడా ఉండలు కట్టదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే ఇట్లా కలుపుకోవాలి. అంతేలే, ఉండలు కట్టకుండా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ అయితే పొద్దున్నే ఇది చేసుకొని తింటే కడుపులో ఉన్న బిడ్డ బాగా ఎదుగుతుంది, బలంగా దృఢంగా కూడా ఉంటుంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే, అది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కి బాగా ఉపయోగపడుతుందని అయితే చేస్తున్నా. హెల్తీగా ఉండడానికి ఫుడ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. అది కూడా తక్కువ ఖర్చుతో పొద్దున్నే ఇది తీసుకుంటే మటుకు మనకు కూడా ఎంత హెల్తీగా ఉంటుందంటే అంత హెల్తీగా ఉంటుంది. ఎవరైనా తాగొచ్చు, ప్రెగ్నెంట్ లేడీసే అని కాదు. ఈ మధ్య కాలంలో అందరూ తాగుతున్నారు కాబట్టి అందుకే చెప్తున్నా. అందరికీ ఉపయోగపడుతుంది. మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే బాగా ఉపయోగపడుతుంది. మరి లేట్ లేకుండా అయితే తయారు చేసుకుందామా. ఒక గిన్నె అయితే తీసుకున్నాను. గిన్నెలో 1/2 లీటర్ పాలు అయితే పోస్తున్నా. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నావా? పాలు. పాలను స్టవ్ మీద పెట్టి మరిగిద్దాం కొద్దిసేపు. అంటే ఎంతసేపు? 5 నిమిషాలు. ఈ మరిగేంత వరకు మరిగించుకుంటే మేలు. సరే. సిమ్లోనే పెట్టి మరిగించుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇక్కడ మా యతాంశ్ కూడా ఉన్నాడండి, చూడండి. వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. పొద్దున్నే చిమ్మి ఆన్ చేయవా? మర్చిపోయినా. చిమ్మి ఆన్ చేసాడు. యతాంశుడు, అమ్మకి హెల్ప్ చేస్తున్నావా? పొద్దున్నే ప్రెగ్నెంట్ లేడీస్ పాలు ఎక్కువ తాగాల అంటారు కాబట్టి దానికంటే ముందు ఇది తింటేనే బెటరు. ఇది తిన్న తర్వాత పాలు తాగితే ఇంకా మంచిదని నేనైతే చెప్తున్నా. మమ్మీ, మా మమ్మీ కూడా వచ్చింది. హెతాన్ షర్ట్ పోయినాడు, మమ్మీ ఇడికి వచ్చింది. కడుపులో ఉన్న బేబీ కూడా బాగా ఎదుగుతుంది. అవన్నీ బోన్స్ అవన్నీ గట్టి పడతాయి అంటారు. అందుకోసమే తాగుతున్నా. ఎందుకంటే ముందు కూడా తాగినా కాబట్టి నాకు తెలుసు. అందుకోసమే ఇప్పుడు కూడా అదే ఫుడ్ మెయింటైన్ చేస్తున్నా నేనైతే. అంతే, పిల్లలు దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేనా? పాలు మరిగేలోపు అయితే ఇంకొక ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకున్నా. ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నా. ఒక బౌల్ తీసుకున్నావు. ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న రాగి పిండి. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే చిన్న పిల్లలకు నేను చేస్తాను, పిల్లలకు చేస్తాంటా కదా, అది రాగి పిండి. ఇంట్లో తయారు చేసేదిలే, ఇంతకు ముందు కూడా మనం చెప్పిందిలే. 3 స్పూన్ల రాగి పిండి అయితే వేస్తున్నా. 3 స్పూన్ల రాగి పిండి. ఓకే. అంటే ఒక ప్రాసెస్ అయ్యేలోపు ఇంకొక ప్రాసెస్ రెడీ చేసుకోవాలి. పాలు మరిగేలోపు ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి. ఈ రాగి పిండిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతేనా? డైరెక్ట్ వేస్తే అంతా గడ్డ కట్టిపోతుంది కదా. అదే ఉండలు గడ్డలు కట్టేస్తుంది కాబట్టి నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఎందుకు ఎవరు చేయి పెట్టలే, అంత చిన్న బౌల్లో చేయడం పెడతారబ్బా. మా మమ్మీ చూడండి, మమ్మీ అగో కుస్తీ పడుతుందండి బియ్యం మూటతోటి. ఓ మమ్మీ, మీ మమ్మీ ఇక్కడ పని చేస్తుంటే నువ్వు ఇక్కడ అల్లరి చేస్తానవా? ఇట్లా కలుపుకుంటే మధ్యలో గడ్డలు రాకోకుండా బాగుంటుంది. అట్లనే పెట్టుకుంటే పిండి అయితే కలిపేసుకున్నా. ఉండలు లేకుండా కలిపేసుకున్నా, పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను 6 గంటల ముందే 6 బాదం అయితే నానబెట్టుకున్నాను. అప్పటికప్పటికే అంత మతికి ఉండదు కాబట్టి కొంచెం నేను మతికి పొద్దున్నే చేసుకుంటా కాబట్టి నానబెట్టుకున్నాను. పొద్దున్న లేవగానే నానబెట్టుకుంటా. పనిలో పడి కొంతమంది మర్చిపోతుంటారు. ఇది తొక్క ఈజీగా రావాలంటే వేడి నీళ్ళల్లో కూడా, కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో కూడా నానబెట్టుకోవచ్చు. తొక్క ఈజీగా వస్తుంది. ఇట్లా చల్ల నీళ్ళల్లో 6 గంటల ముందు నానబెట్టుకున్నా తొక్క ఈజీగా వస్తుంది. అంటే 1 గంట ముందుగా అయితే చల్ల నీళ్ళలో నానబెట్టుకోవాలి. అప్పటికైతే కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో వేసుకుంటే తొక్క ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ భాగానికి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఈజీగా వస్తుందో లేదో చూద్దాం. నాంతే ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే అసలు రానే రాదు. అంతేలే, వేడి నీళ్ళలో నానబెట్టినా ఇట్లే వస్తుంది కదా. వస్తుంది ఈజీగా. అంతేలే.
మనకు టైం ఉందనుకోండి అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. టైం అప్పటికప్పుడు అంటే లేకపోతే గోరువెచ్చని నీళ్ళలో గోరువెచ్చట్లో నానబెట్టుకుంటే ఎంత 5 నిమిషాలలో వచ్చేస్తుందా? వచ్చేస్తాను. బాదానికి అయితే తొక్క తీసేసుకున్నా, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. ప్లేట్లోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఓకే. బాదాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. చూసినారా? కట్ చేసేసినాం మొత్తం. ఓకే, చిన్న చిన్న ముక్కలుగా బాదాన్ని మొత్తం కట్ చేసుకున్నాం. పాలు అయితే మరుగుతున్నాయి. పాలు మరుగుతున్నాయా? నేను పాలు మరుగుతున్నాయి కదా, పాలల్లో వేయడానికి తాటి బెల్లం అయితే ఇంట్లో ప్రస్తుతానికి అయితే లేదు. అయిపోయింది కాబట్టి తీసుకురావాలా. ఆల్టర్నేట్ గా నేనైతే 4 స్పూన్ల చక్కెర అయితే తీసుకున్నా. ఎక్కువ కాదండి చక్కెర, ఒక 4 స్పూన్ల చక్కెర అయితే వేస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు షుగర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువ తీసుకోకూడదు. ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీపి ఉండేది కూడా తీసుకోకూడదు అంట. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఎంత ఉంటుందో షుగర్ కూడా అంతే ఎక్కువ ఉంటుందంట. అందుకే షుగర్ అయితే ఎక్కువ తీసుకోను, తాటి బెల్లమే వాడుతున్నా. కానీ నిన్న సాయంత్రం లోపే అయిపోయింది. అది చక్కెర వేస్తున్నా. 4 స్పూన్ల చక్కెర వేసేస్తున్నావా? ఓకే. చక్కెర వేసి ఒకసారి కలిపి చక్కెర వేసి కలబెడుతున్నావా? ఎంతసేపు లేదు, వేడి వేడి పాలు కాబట్టి వెంటనే చక్కెర కరిగిపోతుంది. చక్కెర కరిగిన తర్వాత పాలల్లో మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండి, ఇదైతే కొంచెం కొంచెం వేస్తున్నా. ఒకేసారి వేసినా కూడా వంటలు కడతాది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే ఇట్లా కలుపుకోవాలి. అంతేలే, ఉండలు కట్టకుండా. ఇలా వేయగానే అలా చిక్కగా అయిపోతుంది. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు ఉంటుంది. మరి చిక్కగా నీ మీద పడేసుకుని చేతుల మీద చిక్కబడుతుంది కదా. ఇంకెంతసేపు ఉంచాలి? 5 నిమిషాలు ఉంచితే చాలు. నిదానంగా మీడియం ఫ్లేమ్ లోనే ఇట్లా బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే బాదం పప్పు కూడా వేసేస్తున్నాం. స్టవ్ పైన ఉన్నప్పుడే బాదం పప్పు కూడా వేసుకోవాలి. బాదం పప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని దింపేసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేసి దించేస్తున్నా. రెడీ అయిపోయినట్టేనా? ఓకే, బాగా చిక్కగా రెడీ అయింది కదా. సూపర్. ఓకే, ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది అనమాట. అంతేలే, చల్లగైన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది. మొత్తం అయితే చల్లారిపోయిందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బాదం రాగి మాల్ట్ అయితే రెడీ అయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా. ఎంతో ఆరోగ్యకరమైన బాదం రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరుతుంది. టేస్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్తున్నా, ప్రెగ్నెంట్ లేడీస్ తింటే చాలా మంచిది. హెల్త్కి, లోపల ఉన్న బేబీకి కూడా చాలా మంచిది. ఇదైతే ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు, ఎవరు తిన్నా చాలా మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మంచిది. ఇక మమ్మీ వచ్చింది. అని చూస్తాను. మమ్మ తినిపో, ఆమె పెట్టుకోపో. మమ్మీ పో, మమ్మీ పో, ఆమె పెట్టుకోపో. దా పెట్టుకో. ఎట్లుంది మమ్మ? ఇచ్చుడు. అబ్బా 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 అబ్బా. వాళ్ళు నాతో పాటు వాళ్ళు కూడా తింటారు కాబట్టి అలవాటు అయిపోయింది. అంతకు ముందు నుంచి వాళ్ళకి తినిపిస్తూ ఉంటే మళ్ళీ వచ్చింది. పెట్టుకో. అమ్మా అంటే ఒక స్పూన్ పెట్టుకుంటే పరిగెడుతుందా? అట్లా ఆడుకుంటూ తింటారనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే మర్చిపోయినా, ఇందులో సగ్గు బియ్యం వేయాల్సింది. పాలు మరిగేటప్పుడే ఆ సగ్గు బియ్యం కూడా అరగంటకు ముందు నానబెట్టుకుంటే ఇంకా మంచిది. అవి వేయడం నేను మర్చిపోయినా, అందుకే లాస్ట్ లో చెప్తున్నా. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటేనే మంచిది, కానీ నేను మర్చిపోయినా కాబట్టి ఏం వేసుకోలేదు. మళ్ళీ ఇంకోసారి వేసుకొని అయితే చూపిస్తాను. ఆల్రెడీ పాలు రాగి పిండి ఉంది, బాదం పప్పు ఉంది కాబట్టి నేనేం వేసుకోలేదు. కావాలంటే వేసుకోవచ్చు. మమ్మీ మళ్ళీ వచ్చింది. మమ్మీగా పెట్టుకో. అది మళ్ళా పరిగెడతా చూడండి. అమ్మా
సూపర్ ఉంది కదా. అందుకే చూడండి లత లాగిచ్చేస్తుంది స్పూన్ మీద స్పూన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీతో పాటు హెల్త్ కూడా ముఖ్యమే కాబట్టి అంత హెల్త్కు అంత మంచిది ఇది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్రెగ్నెన్సీ డైలీ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. మరి ఉంటాను. బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు మమ్మీ. బాయ్ 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 బాయ్. అట్టదేనా?